భవానీ లే, ఎందుకు ఏడుస్తున్నావు భవానీ? ఏమైంది? ఏం లేదు. ఏయ్, ఏం లేదంటున్నావు, మరెందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు పల్లవి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఎందుకో సడన్ గా నువ్వు నాకంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, అసలు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉందంటున్నాడు. అదేంటి ప్రేమించాడు అన్నావు? నిజంగానే ప్రేమించాడు. సడన్ గా ఎందుకు ఇలా మారిపోయాడు నాకేం అర్థం కావడం లేదు పల్లవి. తను లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోవాలనిపిస్తుంది. పిచ్చా నీకు? చచ్చిపోవడం ఏంటి? ప్రేమించింది కలిసి బతకడానికా చచ్చిపోవడానికా? కానీ తను వద్దంటున్నాడు కదా పల్లవి. ఆ మాటకొస్తే ప్రేమించుకున్నామనగాని ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి రకరకాల ఫోర్సులు వస్తాయి. బహుశా వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా అలాంటి ఫోర్స్ ఏమైనా ఉండడంతో నిన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో. నీకు తెలియదు కదా. నిజంగా ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలో కూడా ఏం అర్థం కావడం లేదు పల్లవి. అయ్యో, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రేమించావు కాబట్టి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుని తీరాలి. ఎవరి విషయమో ఎందుకు, నా విషయమే తీసుకో. చరణ్ని ఇష్టపడ్డాను, కానీ తను నువ్వు లావుగా ఉంటావు, నువ్వంటే నాకు నచ్చదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహమే నాకు చూపించుకో అని, నువ్వంటే అసహ్యం అంటూ ఇలాంటి డైలాగుల మీద డైలాగులు డైలీ చెప్తూనే ఉంటాడు. కానీ నేనేం చేశాను? అనుకున్నట్టు తనని పెళ్లి చేసుకుని సాధించి చూపించాను కదా. తను నువ్వంటే ఇష్టం లేదు, నువ్వొద్దు అంటే సాగిందా చెప్పు? పెళ్లి చేసుకొని నా కొంగు కట్టేసుకున్నాను కదా. చూసావరా? పోస్టర్లు అది అంటించలేదని చెప్పేసి నువ్వు పాజిటివ్గా మాట్లాడావు. కరెక్టే అయ్యుండొచ్చు. ఇప్పుడు మాట్లాడుతోంది పల్లవియే కదా, ఇదైనా నమ్ముతావా? ఏం మాట్లాడుతుందో విన్నావు కదా చరణ్. నిన్ను తన కొంగు కట్టేసుకున్నాను అంటే బకరాన్ చేశాను అని చెప్పడమే కదా. అంతే కదా. చరణ్ ఏమనుకున్నా, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తన ఆటలేవి నా దగ్గర సాగవు, అదే జరిగింది, అదే జరుగుతుంది అని చెప్తుంది. ఇది కూడా పాజిటివ్గానే తీసుకోరా. అన్నయ్యని బకరా చేయడమే కాదమ్మా, నన్ను కూడా ఫూల్ని చేసిందే. నన్ను కొట్టబోయింది తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఉషానెవరో కామెంట్ చేస్తున్నారంట. అదేదే నేనే దగ్గరుండి వాళ్ళతో కామెంట్ చేయించానని నన్ను కొట్టబోయింది. అందరి ముందు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసి మాట్లాడిందో తెలుసా మమ్మీ? అంటే ఒక పక్క నిన్ను బకరాని చేసింది, వీణ్ణి కూడా అంతే చెయ్యాలని చూస్తుంది. అది మీ అందరికంటే గొప్ప అనుకుంటోంది. ఇది కూడా పాజిటివ్గా తీసుకోరా. నేను చెప్పింది అర్థమైంది కదా. అస్సలు భయపడొద్దు. సిన్సియర్గా ప్రేమించావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలి. నీకోసం ఏం చేసినా పర్వాలేదు. థ్యాంక్స్ పల్లవి, నువ్వు చెప్పిన మాటలు బట్టి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నువ్వెలాగైతే చరణ్ని ముప్పు తిప్పలు పెట్టి నీ కొంగు కట్టేసుకున్నావో, వాణ్ణి కూడా అలాగే ముప్పు తిప్పలు పెట్టి నా కొంగు కట్టేసుకుంటాను. వస్తాను. థ్యాంక్ యూ పల్లవి. బాయ్. ఏంటి ఆ అమ్మాయికి ఏం చెప్తున్నావు? ఏం లేదండి, తన లవ్ లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తే. వాళ్ళ లవ్లో ఏదో డిస్టర్బెన్స్ వస్తే దానికి చరణ్ని బకరాన్ చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు అక్షిత? తనేమీ కొత్తగా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన దాని గురించి తను చెప్తుంది. అంటే నువ్వు పెద్ద తెలివైన దానివి, ఇష్టం లేదని చెప్తున్నా నన్ను బకరాన్ చేసి నీ కొంగు కట్టేసుకున్నానని చెప్తున్నావు, అంతే కదా? అయ్యో, అది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన
తనని మోటివేట్ చేద్దామని నేను అలా చెప్పానండి. తనని మోటివేట్ చేయడం కోసం నన్ను వెధవం చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు ఆ టాపిక్ మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. అయ్యో అది కాదండి, నేనేదో క్యాషువల్ గా. ఏంటి క్యాజువల్ గా మాట్లాడేది? వాళ్ళ ప్రేమలో ప్రాబ్లం ఉంటే వేరే విధంగా నచ్చ చెప్పొచ్చు, తనని మోటివేట్ చేయొచ్చు. దాన్ని నేనేం తప్పు పట్టడం లేదు. నేను ఇలా చేశాను, చరణ్ని యదవం చేశాను, చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకునేలా చేశానంటే నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు అనుకుంటున్నావు కదా. కానీ నీకు తెలియకుండానే నన్ను అందరి ముందు చులకన చేస్తున్నావు. ఇప్పుడేంటి చరణ్? ఎప్పుడు తను చేసేది అదే కదా. తను గొప్ప అనిపించుకోవడం కోసం ఎవరినైనా వెధవల్ని చేస్తుంది. హే అక్షిత, నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుకో. తన మీద అరుస్తావేంటి? తనన్న మాటే నేను కూడా అంటున్నాను. నువ్వు గొప్ప అనిపించుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళందరి ముందు నన్ను వెధవం చేసి మాట్లాడావు. ఇవాళ తనకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి నన్నే ఎగ్జాంపుల్గా బకరా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పావు. రేపు ఇంకొకరికి ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయికి కూడా నన్నే ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటావు. అందరి ముందు నా పరువు తీయటమే కదా నీకు కావాల్సింది. అది కాదండి. మాట్లాడద్దు, ఇంకా నాతో అస్సలు మాట్లాడద్దు. అసలు నిన్ను చూస్తుంటేనే ఛా! ఏమండి 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 చెయ్యొద్దులు. ఏంటండి ప్రతిదానికి ఎందుకంత కోపడతారు? నా మాట విని కూర్చోండి. కూర్చోండి. చెయ్యొదలమంటే అర్థం కావట్లేదా? వెళ్ళి ఇంకో చోట కూర్చో. అన్నయ్య ఏమైందిరా? ఎందుకు వదిన మీద అంత కోపడుతున్నావు? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నావు? రేయ్, ఇది నా పర్సనల్ విషయం. దీని గురించి నువ్వు మాట్లాడద్దు.